కోకోకోలా తాగిన మా నాయబ్ గాడికి ఏమైందో గాని ఆ బిల్డింగ్ పై నుంచి దూకుతా అంటున్నాడు. ఇంతకు మ్యాటర్ ఏందంటే అలా పొద్దున్నే లేసానని చెప్పేసి బెంగుళూరులో చెలదరగొట్టేస్తున్న మా ఫ్రెండ్ గాడు జాకెట్ అయితే ఏసుకొని మార్నింగ్ డ్రైవ్‌కి అయితే స్టార్ట్ అయిపోయా బైకేసుకొని. ఆ క్లైమేట్‌లో బైకేసుకొని ఆ రోడ్డు మీద వెళ్తుంటే ఎంతో పీస్‌ఫుల్‌గా అనిపిస్తా ఉన్నది. రూమ్‌కెళ్ళి పాచిపట్టిన పళ్ళు తోమేసి చాయ్ తాగాను. చాయ్ తాగిన తర్వాత ఎవడైనా టిఫిన్ తింటాడు. నేను చూడండి పొద్దున్నే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఎందుకో తినాలనిపించింది నాకైతే. ఇంక దాంతో పాటు బటర్ మిల్క్ కూడా ఆర్డర్ పెట్టాను తాగడానికి. ఈరోజు క్లైమేట్ చూడండి అసలుకి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో. ఆ మేఘాలని చూస్తుంటే అవి నన్ను పిలిచినట్టే ఉన్నాయి చూడ్డానికి. ఇంక మళ్ళీ రూమ్‌కెళ్ళిన తర్వాత కాఫీ తాగాలనిపిస్తే కాఫీ అయితే లాగిచ్చేసాం. మా నాయబ్ గాడిని కాఫీ తాగరంటే వద్దు అని చెప్పేసి కోకో కోలా తీసుకొని కోకో కోలా తాగిన తర్వాత నేను ఆ బిల్డింగ్ పై నుంచి దూకుతానురా మహేష్ బాబు మౌంటైన్ డ్యూలో దూకాడు కదా అలా దూకుతా అంటున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. దగ్గరలో సమోసా పాయింట్ ఉంటే అక్కడికైతే వెళ్ళి సమోసా తిన్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపింది, వేరే లెవెల్లో ఉన్నది. ఆ సమోసా చట్నీలో ముంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా భలేగున్నది. అయితే ప్రశాంతంగా అన్నం తిని రూమ్ లో నిద్రపోతుంటే మా వాళ్ళు చూడండి ఫోన్ లో సాంగ్స్ పెట్టి నన్ను నిద్రలేపుతున్నారు చెవు దగ్గర పెట్టి. మీ గ్రూప్ లో ఎవడైనా ఇలా చేసేవాడు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీ బంగారమైన చేత్తో ఫాలో లేక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.